తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు ట్రస్మా వారు తాము విద్యా చట్టాన్ని అమలు చేయం, ప్రైవేట్ పాఠశాలలో 20% ఫ్రీ సీట్లు ఇవ్వమని నిన్న ప్రకటించడం విడ్డూరం. ప్రతి ప్రైవేట్ పాఠశాల విద్యా చట్టాన్ని అమలు చేయాల్సిందే. ప్రతి ప్రైవేట్ పాఠశాల విద్యా చట్ట ప్రకారం 20% సీట్లు ఇవ్వాల్సిందే. కానీ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలో తాము అమలు చేయం, తాము సీట్లు ఇవ్వమని ఏకపక్షంగా ప్రకటించడం సిగ్గుచేటు. ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యాపారం చేస్తూ అనేక రకాల ఫీజులతో లక్షలాది రూపాయల ఫీజులు దోపిడీ చేస్తూ విద్యార్థులు వారి రక్తం తాగుతున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో 20 సీట్లు ఇవ్వం, విద్యాశాఖ నిబంధనలు పాటించమన్నట్టు బహిరంగ ప్రకటించడం అంటే ఇప్పటివరకు కూడా ఏ ఒక్క పాఠశాల విద్యాశాఖ నిబంధనలు పాటించడం లేదు. విద్యాశాఖ చట్టాలు చుట్టాలుగా మారుస్తున్నటువంటి వైనం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారుల నేపథ్యంలో విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్న సందర్భంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రతి ప్రైవేట్ పాఠశాలలో విద్యా చట్టం కఠినంగా అమలు చేసేలా ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 20% ఫ్రీ సీట్లు పేదవారికి ఇచ్చే విధంగా ప్రతి ప్రైవేట్ పాఠశాలపై కఠినంగా ఈ యొక్క చట్టాన్ని అమలు చేసే చర్యలు తీసుకోవాలి. ఒక్క పాఠశాల కూడా విద్యా చట్టం అమలు చేయకుండా 20% ఫ్రీ సీట్లు ఇవ్వకపోతే ఆ పాఠశాలను సీజ్ చేపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని కూడా ప్రతి పాఠశాల అమలు చేసే విధంగా ఇలా అడ్మిషన్ ఫీజుల పేరు మీద, బుక్ల ఫీజు పేరు మీద, యూనిఫామ్ ఫీజు పేరు మీద, టై బెల్ట్ పేరు మీద, డైరీ పేరు మీద వేలాది రూపాయలు వసూలు చేస్తూ లక్షలాది రూపాయల ఫీజుల వ్యాపారం చేస్తున్నారు ఈ ప్రైవేట్ పాఠశాలలు. కనీసం మానవత్వాన్ని మరిచి ఇలా కనీసం 20% ఫీజులు కూడా తగ్గించలేని పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇలా విద్యా చట్టం చెప్తున్నటువంటి చట్టాన్ని కూడా అమలు చేయమని ఇది పూర్తిగా విడ్డూరం. వెంటనే ప్రతి పాఠశాలలో విద్యా చట్టాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.